చాలా కాలం క్రితం ఒక రాజు ఒక గొప్ప దేవాలయం కట్టాలని అనుకున్నారు. దేశంలో ఉన్న గొప్ప శిల్పులు, కూలీలు అందరూ వచ్చి అక్కడ పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తన పని చూసి చాలా గర్వంగా ఫీలయ్యేవారు. నేను ఇంత పెద్ద రాతిని తెచ్చాను, నేను ఇంత గొప్ప శిల్పం చెక్కాను అని తమ గురించి తామే గొప్పగా చెప్పుకునేవారు. గుడి దగ్గర ఉన్న ఒక చెట్టు మీద ఒక చిన్న ఉడత ఉండేది. అది రోజూ ఈ పనిని చూసి నేను కూడా ఈ దేవుడికి సహాయం చెయ్యాలి అని అనుకుంది. కాని అక్కడున్న పనివాళ్లు ఆ ఉడతను చూసి, హే, దూరంగా వెళ్ళు, నీకు మధ్యలో ఏం పని, ఎవడో ఒకడు నిన్ను తొక్కిపడేస్తాడు అని నవ్వుతూ తరిమేసేవారు. గుడి కట్టడం అయ్యాక ఒకరోజు రాత్రి పనివాళ్లందరూ గురకపెట్టి నిద్రలో ఉన్నారు. గుడిలోన ఒక చిన్న దీపం వెలుగుతోంది. అప్పుడు వచ్చిన గాలికి ఆ దీపం పక్కనే ఉన్న గడ్డికి, చెక్కముక్కలకి అంటుకుంది. నిప్పు మెల్లమెల్లగా పెరుగుతోంది. అదిగాని పెద్దదైతే శిల్పులు కష్టపడి చెక్కిన తలుపులు, శిల్పాలు అన్నీ కాలిపోతాయి. పనివాళ్లందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఎవ్వరికీ ఈ విషయం తెలియట్లేదు. అక్కడే ఉన్న ఉడత ఇది చూసి చాలా కంగారుపడింది. నిప్పును ఆర్పే శక్తి దానికి లేదు, కాని ఎవర్నైనా నిద్రలేపాలి అని నిశ్చయించుకుంది. వెంటనే వెళ్ళి గుడి దగ్గర ఉన్న పెద్ద గంటను కొట్టడానికి ట్రై చేసింది. కిచ్కిచ్ అని అరుస్తూ గంట దగ్గర గెంతుతూ చప్పుడు చేయడానికి ప్రయత్నించింది. అది పనిచేయకపోయేసరికి వెంటనే వెళ్ళి నిద్రపోతున్న ప్రధాన శిల్పి మీద పాకి ఆయన మొహం మీద గోకింది. ఆయన నిద్ర లేచి చూస్తే ఉడత నిప్పువైపు చూసి అరుస్తూ పరిగెడుతోంది. ఆయన వెంటనే విషయం అర్థం చేసుకుని అందర్నీ లేపి నీళ్లు కొట్టి ఆ నిప్పును ఆర్పేశారు. అప్పుడు అందరికీ అర్థమైంది, సహాయం చేయడానికి శక్తి కాదు, మనస్సు ఉంటే చాలు అని. ఆ రోజునుండి ఎవ్వరూ కూడా ఉడతను తక్కువ చేసి చూడలేదు.